చూడండి సార్ నెక్స్ట్ ఏంటిది ఇన్పుట్ ఇన్ పైథాన్. ఇన్పుట్ ఏం తీసుకుంటాం సార్ పైథాన్ కి? ఇన్పుట్స్ ఏం తీసుకుంటాం పైథాన్ కి? ఇన్పుట్ ఇవ్వాలంటే ఏం తీసుకోవాలి? అవుట్పుట్ కి ఏం తీసుకుంటాం? ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ అని తీసుకుంటాం. మరి ఇన్పుట్ కి ఏమని తీసుకుంటాం? ఇన్పుట్ ఏం తీసుకుంటాం సార్? టైప్ ఆఫ్ తీసుకుంటాం. టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ దేనికి సార్? దేనికి అవుతుంది టైప్ ఆఫ్? సారీ, అది ఏ టైప్ అని చెప్పడానికి. ఇంటిజరా వేరియబుల్? ఇన్పుట్ పైథాన్ కి ఏం తీసుకుంటావు? చూడండి ఒకసారి. Want to take input from the user. The input we have to give input of function. ఏమిస్తామండి? ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇస్తాం. ఓకేనా? బై డిఫాల్ట్ గా దాంట్లో డేటా ఏ టైప్ తీసుకుంటదంటే స్ట్రింగ్ లో తీసుకుంటది. యాక్చువల్ గా ఇక్కడ చూడు, నువ్వు డేటా ఇన్పుట్ డేటా ఎంత ఇచ్చావు? 6 ఇచ్చావు. 6 అనేది ఏంటిదండి? ఇంటీజర్. బట్ అది మనకి స్ట్రింగ్ లా కన్సిడర్ అయింది. ఒకసారి టైప్ ఆఫ్ ఏం చూడండి ఒకసారి. ఏ టైప్ వచ్చింది? స్ట్రింగ్ టైప్. యాక్చువల్ మనం ఇచ్చింది ఏంటండి? ఇంటీజర్. కానీ మనకు వచ్చింది స్ట్రింగ్ టైప్. బై డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకుంటుంది. ఇన్పుట్ మనం ఏమి ఇచ్చినా సరే అది స్ట్రింగ్ లా కన్సిడర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అన్నారు. 55 అని ఇచ్చాను. ఓకేనా? ఎలా వస్తుంది ఇప్పుడు అవుట్పుట్? ఎలా వస్తుందండి? 55 స్ట్రింగ్ లోకి వస్తుంది సార్. 55 స్ట్రింగ్ లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 66 ఇచ్చాను. ఇప్పుడు 66 వస్తుంది సార్, ఎందుకంటే అక్కడ ఇంట్ మెన్షన్ చేసి ఇంత తీసుకున్నాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నాడు. ఓకేనా? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఏంటండి? మనకి ఇక్కడ ఓవరాల్ గా ఏం తీసుకుంటది? స్ట్రింగ్ లో తీసుకుంటది. స్ట్రింగ్ లో చేసుకుని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి తీసుకుంటున్నాం. ఒకసారి చెక్ చేయండి. టైప్ ఆఫ్ N2 చెక్ చేయండి. ఏమొచ్చిందండి టైప్? టైప్ ఇంటీజర్ వచ్చింది సార్. చూడండి, ఇంటీజర్ టైప్ వచ్చిందా? అవును సార్. నెక్స్ట్ చూడండి. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నది. జస్ట్ నేమ్ ఇస్తాను నేను. వర్షాన్ని ఇచ్చాను. ఓకేనా? ఇదేం వస్తుంది అవుట్పుట్? It was nice talking to you, Harsh. ఏమవుతుందండి అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? ప్రొసీజర్ ఏమవుతుంది? కన్కాటినేషన్. ఇక్కడ మనకి హర్ష అనేది నేమ్ తీసుకున్నాం. ఓకేనా? ఇది బై డిఫాల్ట్ ఎలా తీసుకుంటది? స్ట్రింగ్ లో తీసుకుంటది. సో స్ట్రింగ్ కన్కాటినేషన్ అవుతుంది. అర్థమవుతుంది? చూడండి, ఇట్స్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ హర్ష. ఓకే, నెక్స్ట్ చెప్పండి. Age 22. Hey, you're already 66 years old, Harsha. నెక్స్ట్ ఇది చెప్పండి. గ్రేట్.
Different without. చెప్పాలండి. అవుట్పుట్ చెప్తారా లేదా? ఇప్పుడు ఒక వేరియబుల్ లో తీసుకున్నారు, ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకున్నారు. అర్థమవుతున్నా? 2 వేరియబుల్స్ తీసుకొని ఇన్పుట్ ఇవ్వమన్నారు, దాన్ని స్ప్లిట్ చేస్తున్నారు. 2 వేరియబుల్స్ ఎలా వస్తుంది నాకు? చూడండి, నేమ్ ఇచ్చినాను Sure. సరేనండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది 2 వర్డ్స్ అవ్వాలి, ఇంకొక వర్డ్ ఇవ్వాలనా? ఆర్ఎల్స్ ఎలా? చూడండి, ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, స్ప్లిట్ స్పేస్ తీసుకున్నాను. చరణ్కి స్పేస్ ఇచ్చినాను అనుకో, ఇప్పుడు ఇది 2 వర్డ్స్ కన్సిడర్ అవుట్, వేరియబుల్ 1 వేరియబుల్ 2. అర్థమవుతుంది? Hmm. రాసుకోండి, ఇది రాసుకోండి.
సార్ మూవ్ చేయండి. నిత్య గురించి ఏంటి అప్డేట్ తెలుసుకునండి. వస్తుందా రాదా? ఎవరు స్టూడెంట్ ఆమె? ఏమైంది ఇంటర్వ్యూ నిన్న? బ్యాక్ అకౌంట్ క్యాషియర్ మంచిదే కదా మరి క్యాషియర్. సెలెక్ట్ అయినావా? ఉమ్, ఉమ్. ఇంత ముందు ఎక్కడ చేసా? ఏం చేసినావు? సర్వీస్ ఏం చేయాలి వర్క్? మరి ఎందుకు మానేసావు? ఆహా, రెన్యువల్ చేయలేదు మళ్ళీ. నువ్వేం ఇంకా అడగలేదా అంట? మూవ్ చేయండి. కొట్టిండ్రా? ఆ, వాళ్ళేనా?
హలో. మేడం. టైం ఎక్కడ ఉంది మేడం? మెర్జ్ చేయాలంటే ఒక 2 days 3 days అవ్వాలి. 1 week. ఈ 1 week ఆగితే అవ్వచ్చు. నెక్స్ట్ మండే కానీ థర్స్డే కానీ అవుతుంది. మండే కంటే అవదు కావని థర్స్డే అవ్వచ్చు. వెన్స్డే కానీ థర్స్డే కానీ. వాళ్ళ మాడ్యూల్స్ అయిపోయినాయి, నంపై స్టార్ట్ చేయాలి. మేఘన వాళ్ళకి అక్కడ మే- మేఘన వాళ్ళు అక్కడ ఉన్నారండి. వాళ్ళ ఇప్పుడు ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళు దగ్గరగా ఉన్నారు వాళ్ళకి. ఫంక్షన్స్ చెప్తున్నాను. ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మాడ్యూల్స్ చెప్తే మేబీ ఈ వీక్ మీరు అన్నట్టు మండేకి అవ్వచ్చు. మండే అని చెప్పండి చెప్పడానికి. చూద్దాం. ఇప్పుడు వాళ్ళకు పెట్టిమంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఒకేసారి అలా సెట్ అవుతాయి మేడం. ఉమ్, ఉమ్. మరి ఈ వీక్ ఆగమనండి మేబీ. ఇప్పుడు వెన్స్డే థర్స్డే ఫ్రైడే 3 days అవుతాయి. థర్స్డే ఆన్లైన్ ఉండవు. మండే నుంచి చెప్పండి. 4 to 5 to 6. సాత్విక్ అవుతున్నాడు. అవుతున్నాడు అవుతున్నాడు. ఇంకొకటి మాధవి మేడం కొత్త స్టూడెంట్ రావట్లేదు. అదే మసూదా యూసఫ్ ఏదో మసూద్ యూసఫ్ ఏదో అని. నిన్న ఇవాళ రావట్ క్లాసులు కూడా విన్నాడు. 3 4 classes విన్నాడు. నెక్స్ట్ 10 to 11 క్లాస్. ఇంకొకళ్ళు ఎవరంటే నిత్య ఆ రోజు మీరు తీసుకొచ్చినారు కదా నిత్య అని. మాధవి మేడం అని అనుకుంటా. మీరు మాధవి మేడం తీసుకొచ్చారు. నిత్య అక్కడ వాళ్ళు ఆఫ్లైన్ అమ్మాయి. అనూహ మేడం స్టూడెంట్ ఎవరు అన్నారు. Sir, ఆ completed. అమ్మాయి కూడా నిన్న ఇవాళ రావట్లేదు. నిన్న రాలేదు. వైట్ గా ఉండే అమ్మాయి. సరే వాళ్ళిద్దరు రావట్లేదు చూడండి. అయిపోయింది సార్. సార్ ఒకసారి 10th ది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? చూడండి సార్, ఇక్కడ నేనేం తీసుకున్నాను, ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అన్నాను. బట్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇది అవును తీసుకున్న సార్. తర్వాత నేను ఏమి ఇచ్చినానంటే ఒక నేమే ఇచ్చినాను. అర్థమవుతుంది. వెంకయ్య అని ఇచ్చినాను. ఓకేనా? వెంకట్ అని ఇచ్చినాను. ఇప్పుడు ఏమైంది, వెంకట్ ఇచ్చినప్పుడు నేను ఏంటంటే స్ప్లిట్ చేయాలంటున్నాను. ఎలా స్ప్లిట్ చేస్తున్నాను? బై యూజింగ్ స్పేస్ తో స్ప్లిట్ చేస్తున్నాను. నేమ్ ని 2 వేరియబుల్స్ ఎలా స్ప్లిట్ చేస్తున్నానండి? బై యూజింగ్ స్ప్లిట్ ఆఫ్ యూజ్ చేసి జస్ట్ స్పేస్ తీసుకుంటున్నాను అంతే. ఇక్కడ ఇప్పుడు స్పేస్ తీసుకున్నాను అనుకోండి, ఇది 2 వర్డ్స్ కి కన్వర్ట్ అవుతుంది మనకి. వేరియబుల్ 1 వేరియబుల్ 2 అవుతుంది. ఓకే. కాదు నేను ఇలానే తీసుకుంటాను అంటే ఇక్కడ ఇంకొక స్పేస్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఇంకోటి ఇచ్చుకోవాలి శివ అని. అర్థమవుతుందా? ఒకవేళ స్పేస్ తీసుకోకపోతే స్పేస్ తీసుకోకపోతే ఎర్రర్ వస్తుంది సార్. ఓకే సార్. అర్థమైందా? చూడండి సార్, శివ అని తీసుకున్నాను. చూసినారా? నాట్ ఎనఫ్ వాల్యూస్ టు 1 ఎక్స్పెక్టెడ్ టు గాట్ 1. ఏంటండి, 2 ఎక్స్పెక్ట్ చేసినాము, ఒకటే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ చూడండి.
నెక్స్ట్ ఏంటండి, అడ్వాన్స్డ్ డేటా టైప్స్. అడ్వాన్స్డ్ ఏమున్నాయండి? ఫస్ట్ వన్ ఏంటండి, లిస్ట్. లిస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమవుతుందా? మీరు ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటే మీరు కోడింగ్ అంత ఈజీగా చేసుకోగలుగుతారు. లిస్ట్ అర్థమవుతుందా? అర్థమవుతుందా మాస్టర్స్? Yes, sir. చూడండి, లిస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ డేటా టైప్ ఇన్ పైథాన్. ఏంటండి, మనకి పైథాన్ మొత్తంలో బాగా ఎక్కువ యూజ్ చేసే డేటా టైప్ ఏంటది? List. లిస్ట్. వై? బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఏంటండి, మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల మనం కంపేర్ టు అదర్ డేటా టైప్ మనం లిస్ట్ అనేది హెవీగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారండి? ఎంటీ లిస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్న మనకి ఎంటీ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఆర్ఎల్స్ లేదంటే లిస్ట్ ఆఫ్ అని తీసుకున్నా సరే మనకి ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? Okay, sir. ఇక్కడ చూడండి, లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్. ఏమంటున్నారండి? లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్. మనకి లిస్ట్ అనేది ఎలా ఉంటుందండి? ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ లో ఉంటది. ఓకేనా? ఈచ్ ఎలిమెంట్ ఆర్ వాల్యూ దట్ ఈస్ ఇన్సైడ్ ఏ లిస్ట్ ఈజ్ కాల్డ్ ఐటమ్. ఏమంటున్నారండి? ఈచ్ ఎలిమెంట్ ఆర్ వాల్యూ. ఈచ్ ఎలిమెంట్ ఆర్ వాల్యూ, వీటిని ఎలిమెంట్స్ కైనా వాల్యూ అంటారు. ఓకేనా? విత్ ఇన్ ది లిస్ట్, ఇన్సైడ్ ద లిస్ట్ అంటున్నారు అనమాట. లోపల లిస్ట్ లోపల ఉండే వాటిని మనం ఏమంటామంటే ఐటమ్ అంటాం. ఓకేనా? ఒక్కొక్కటి ఇది ఒక 1 అనేది ఒక ఐటమ్, 2 ఐటమ్, 3 ఐటమ్, అలా 4, ఇలా ఒక్కొక్క దాన్ని మనం ఐటమ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? Okay, sir. డిక్లేరింగ్ ఏ లిస్ట్ ఐటమ్ సపరేటెడ్ బై యూజింగ్ కామాస్ బై ఎన్క్లోజ్డ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత లోపల ఉన్న డేటాని మనం ఎలా సపరేట్ చేస్తున్నామండి? Comma. బై యూజింగ్ కామా. ఓకేనా? కామాతో చేస్తున్నాం. ఇక్కడ చూడండి, L1 ఇది ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1 2 3 4 ఇచ్చినారు. ఏమని ప్రింట్ అవుతుందండి? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ డేటా ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఏమొస్తుంది అవుట్పుట్? 1 2 3 4. 1 2 3 4 వస్తుంది. లిస్ట్ ఆఫ్ 1 2 3 4 వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్ ద ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ నో నీడ్ టు బి ఏ సేమ్ డేటా టైప్. ఏమంటున్నారండి? నీ నాట్ టు బి ఏ సేమ్ డేటా టైప్. మనకు ఉండే లిస్ట్ లో ఉండే డేటా ఓన్లీ ఇంటి డేటా ఉండాలి, ఓన్లీ ఫ్లోట్ డేటా ఉండాలి, ఓన్లీ స్ట్రింగ్ డేటా ఉండాలని ఎటువంటి రూల్ ఏం లేదనమాట. మనకి ఎటువంటి డేటా టైప్ అయినా సరే మనం లిస్ట్ లో తీసుకోవచ్చు. ఓకేనా? దాన్ని ఏమంటారు? మనం హెట్రోజీనియస్ అంటారు. అలా డేటాని, నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ని ఒకే దానిలో తీసుకునే దాన్ని ఏమంటారండి? Heterogeneous. హెట్రోజీనియస్ అంటారు. ఓకేనా? చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ 1 0.2 1 + 3 ట్రూ న్యూ అని ఉంది. కానీ ఒకటి ఇంటిజర్ వాల్యూ, ఒక ఫ్లోట్ వాల్యూ, ఒక కాంప్లెక్స్ వాల్యూ, ఒక బూలియన్ వాల్యూ, ఇంకోటి ఏంటండి? Mm. స్ట్రింగ్ వాల్యూ ఉంది. చూడండి ఒకసారి, సేమ్ డేటా ప్రింట్ అయిందా? అవును సార్. లెంత్ ఆఫ్ ద లిస్ట్ ఎలా కన్సిడర్ చేస్తారు? లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయో వాటిని బై 1 నుంచి కన్సిడర్ చేస్తాం అనమాట. 1 2 3 4 అలా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? చెప్పండి, ఎంత ఉంది లిస్ట్? ఎంత లెంత్ ఆఫ్ లిస్ట్ ఎంత అండి? 1 2 3 4 5. గౌతమి, Yes, sir. లెంత్ ఎంత? సార్ ఐటమ్స్ ఒకటి అయితే అప్పుడు 3 వస్తాయి కదా. ఐటమ్స్ ఏనండి, ఇంకేముంటాయి మీకు? అదే. ఆల్రెడీ మీరు స్ట్రింగ్ లో చూసినారు లెంత్ ఫంక్షన్. నేను 2 3 ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. లెటర్ అప్పుడు దీంట్లో కూడా లెటర్ ఎందుకు తీసుకుంటావు అమ్మా? ఒక స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్ అంతా ఒకలాగా ఉందా? హెచ్ ఒకటే సపరేట్ గా ఉందా? ఇలా ఉందా? సపరేట్ గా దేనికి అది? No, sir. మరి నువ్వు ఎందుకు సపరేట్ కన్సిడర్ చేస్తావు? ఒక స్ట్రింగ్ లోనే ఉంది కదా అది. Okay. ఎంత లెస్ట్ ఎంత? లెంత్ ఎంత అండి? లెంత్ ఎంత సార్? ఆల్రెడీ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసినారు, మళ్ళీ ఆలోచిస్తారు ఏంటండి? ఎంతండి? ఒక్కొక్క ఐటమ్ సపరేట్ బై కామా అని చెప్పుకున్నాం. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి? 1 2 3 ఐటమ్స్ ఉన్నాయి.
కామాతో సార్ కానీ సపరేట్ అయితే స్పేసెస్ కౌంట్ స్పేస్ కావాలి ఎక్కడ ఉన్నాయి సార్? వీటి మధ్య ఇంకొక స్పేస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైనా స్పేస్ తీసుకున్నా, ఇప్పుడు ఇంకో కామా ఇచ్చినాను అనుకోండి సార్, ఇప్పుడు ఇది స్పేస్ కన్సిడర్ అన్నట్టు. అర్థమవుతున్నా? ఓకే ఓకే అక్కడెక్కడ ఏం జరిగింది అలా? లేదు సార్ మరి నెక్స్ట్ చూడండి, నెస్టల్ లిస్ట్. నెస్టల్ లిస్ట్ అంటే ఎలా తీసుకుంటారండి? లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ప్రెసెంట్ అయి ఉంటే, మెయిన్ లిస్ట్ లోపల ఇంకొక సబ్ లిస్ట్ ఉంటే దాన్ని ఏమంటారండి? నెస్టెడ్ లిస్ట్ నెస్టల్ లిస్ట్ అంటారు. చూడండి, ఇది మనకి మెయిన్ లిస్ట్ ఇక్కడ ఉంది, ఇది మనకి మెయిన్ లిస్ట్. ఇదేంటండి? ఇది నెస్టల్ లిస్ట్. ఓకేనా? ఓకే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? త్రీ టూ సార్ డేటా ప్రింట్ అవుతుందండి. ఏదైతే ఇచ్చినామో అది ప్రింట్ అవుతుంది. కొంచెం ఆలోచించండి, అర్థమవుతుందా? ఓకే సార్ ఇక్కడ చూడండి సిస్టంలో. నెక్స్ట్ లెంత్ ఎంతో చెప్పండి. నెస్టల్ లిస్ట్ అంతా ఒకటిగానే కన్సిడర్ అవుతుందండి. త్రీ వస్తుంది. త్రీనా? 1 ఇదంతా 2 గా కన్సిడర్ అవుతుందండి. 3 ఓకేనా? ఓకే నెక్స్ట్ చూడండి, ఇండెక్సింగ్ చూడండి ఒకసారి. ఇది డేటా అండి, డేటా ఇది. ఈ డేటాకి ఇండెక్సింగ్ చెప్పండి. నెక్స్ట్ 1 సార్ నెక్స్ట్ 3 4 నెక్స్ట్ 3 త్రీ నెక్స్ట్ 4 నెక్స్ట్ 3 4 సార్ 3 4 3 4 ఎందుకు వస్తుంది సార్? అడిగిందంతా 2 ఆఫ్ 0 అని అడిగారు. ఇండెక్సింగ్ ఎంత? 0 1 2. 2 ఆఫ్ 0 ఉందా అసలు? ఓన్లీ ఒక్క నెంబరే కదా ఉంది. అవును సార్ అది 2 అవుతుంది. 2 ఆఫ్ 0 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఎర్రర్. ఓకేనా? దీనికి చెప్పండి ఒక్కది. దీనికి చెప్పినారంటే మీకు ఇండెక్సింగ్ వచ్చినట్టేనా? ట్రై చేయండి. ఫార్టీ ఫైవ్ సార్. ఎగ్జిక్యూట్ చేస్తారా? సార్ నేను అసలు టైప్ చేయలేదు సార్. గుడ్ గర్ల్. 45 is the answer. ఎలాగవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ ఇక్కడ నెస్టెడ్ కాబట్టి 1 వచ్చి 0 ఇండెక్స్ వస్తుంది. 3 వచ్చి 1. ఇదంతా నెస్టెడ్ కాబట్టి ఇంకా అది 2 కింద కన్సిడర్ అయింది. ఇంకా 45 3. వెరీ గుడ్. ఇదంతా నెస్టల్ లిస్ట్ అండి. ఇది మెయిన్ లిస్ట్. మెయిన్ లిస్ట్ లో ఇంకొక నెస్టల్ లిస్ట్ ఉంది. ఆ నెస్టల్ లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ఉంది. అర్థమవుతుందా? ఇదంతా మనకి ఒకటిగానే కన్సిడర్ అవుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి 45. ఓకేనా?